హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం స్పెషల్గా ష్రింప్ బిర్యానీ చేయబోతున్నాము. ఎందుకు చేస్తున్నాం, అసలు ఏంటి స్పెషల్ అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. ఇక్కడ బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ ఈ మసాలా దినుసులు అన్నిటిని డ్రై రోస్ట్ చేసేసి దాని తర్వాత గ్రైండ్ చేసేసుకున్నాం. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే యాక్చువల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట దీనికి. ఇక్కడ యాజ్ యూజువల్గా ష్రింప్ని ఫ్రై లాగా చేస్తున్నాం. దీన్ని రైస్ మీద దమ్ పెట్టినప్పుడు స్ప్రెడ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ రైస్ని మనము ఎన్ని దమ్ బిర్యానీకి 60-70% దమ్ చేస్తాం కదా, బాయిల్ చేస్తాం కదా అన్ని మసాలా దినుసులు అన్నీ వేసి. సో మేము కూడా సేమ్ అలానే ఒక 60-70% రైస్ బాయిల్ అయ్యేంత వరకు, అంత కుక్ అయ్యేంత వరకు మేము అంతసేపు స్టవ్ ఉంచామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ వెజల్కి మేము కింద మొత్తం గీ రాసేసాము, ఎందుకంటే అడుగంటకుండా. అండ్ పైన లేయర్స్గా రైస్ని అండ్ దాని పైనుంచి ఫ్రై చేసుకున్న ష్రింప్ ఫ్రైని స్ప్రెడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి మేము సాఫ్రాన్ అండ్ మిల్క్ కలిపిన ఈ మిక్స్ ఉంది కదా, దీన్ని కూడా మేము లేయర్స్గా వేసుకుంటున్నాము. అండ్ దెన్ అందులో కొత్తిమీర, పుదీనా, ఇంకా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అన్నీ యాడ్ చేసేసుకొని దాని తర్వాత దమ్ పెట్టేసుకోవడమే. ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ అండ్ ఎవ్రీథింగ్. ఒక 20 minutes అయితే దమ్ పెట్టేసుకొని దాని తర్వాత చూస్తే దిస్ ఈస్ ద రిజల్ట్, ఎమ్మీయెస్ట్ ప్రాన్ బిర్యానీ. అసలు ప్రాన్ ఎంత ఎమ్మీగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్పెషల్ ఏంటో చెప్తాను కదా, ఈరోజు మా నాగశ్రీ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే నాగశ్రీ.